హాయ్ అండి అందరికీ 8th క్లాస్ సివిక్స్లో భాగంగా క్విక్ రివిజన్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇందులో మీకు చాలా బిట్స్ ఉన్నాయండి. ఓపిక్గా వినండి చివరి వరకు కూడా, ఎందుకంటే చాలా బిట్స్ మీకు ఇందులో కవర్ అవుతాయి. డిఎస్సిలో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూద్దాం. రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని భారత కాంగ్రెస్ కోరిన సంవత్సరం ఎప్పుడు? రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని భారత కాంగ్రెస్ కోరిన సంవత్సరం ఎప్పుడు? 1934. భారత రాజ్యాంగ సభ ఏర్పాటుపై ప్రకటన రావడంతో రాజ్యాంగ సభ ఎప్పుడు సమావేశమయ్యారు? 1946 డిసెంబర్లో సమావేశమయ్యారు. భారత రాజ్యాంగ సభ రూపొందించిన కాలం 1946 డిసెంబర్ నుంచి 1949 నవంబర్ వరకు. 1946 డిసెంబర్ నుంచి 1949 నవంబర్ వరకు. నెక్స్ట్, రాజ్యాంగం గురించి తెలిపేటటువంటి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? రాజ్యాంగం గురించి తెలిపే వాటిలో క్రింది వానిలో సరి అయినది ఏమిటి? రాజ్యాంగం కొన్ని ఆదర్శాల సమాహారం, కొన్ని ప్రాథమిక నియమాల కూర్పు రాజ్యాంగం అంటే. సో అత్యున్నతమైనటువంటి చట్టం, ఇది అన్నీ కూడా రాజ్యాంగానికి సంబంధించినవి. సో పైవన్నీ సరి అయినవి. భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్నటువంటి దేశం ఏది? నేపాల్. నేపాల్లో రాచరిక పాలనతో మొదటిసారి ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసిన సంవత్సరం అంటే ఎప్పుడు ఏర్పాటు చేశారు? మొదటిసారి ప్రజాస్వామ్యం ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే రాజే పరిపాలించడం అన్నమాట. 1990లో ఏర్పాటు చేశారు. అనేక దశాబ్దాల పోరాటం తర్వాత నేపాల్లో రాచరిక పాలన అంతమైనది ఎప్పుడు? 1990లో ఏర్పాటు చేశారు, మళ్ళీ అంతమైంది ఎప్పుడు అంటే 92లో అంతమైంది. నేపాల్ రాచరిక పాలన ఏ ఆట యొక్క వ్యవస్థాగత నియమాలలో జరిగే ఒక్క మార్పు వలన ఆ ఆట అనేది మొత్తం స్వరూపాన్ని మార్చేస్తుంది. నియమాలలో జరిగే ఒక చిన్న మార్పు అనేది ఆట యొక్క స్వరూపాన్ని మార్చేస్తుందంట. ఫుట్బాల్. నేపాల్ ప్రజలు ఏ సంవత్సరంలో ఒక కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు? 2015లో. ప్రజాస్వామ్య దేశాలలో అధికార దుర్వినియోగం నుంచి సామాన్యులకు రక్షణ ఇచ్చేది ఏమిటి? రాజ్యాంగం. ఈ క్రింది వానిలో సరి అయినది ఏమిటి? 1990లో నేపాల్కు మొదటి ప్రజాస్వామ్యం ఏర్పడింది. మరి 2002లో మావోయిస్టు ఉద్యమాల కారణంగా నేపాల్ ప్రభుత్వ విభాగాలను రాజు జ్ఞానేంద్ర స్వాధీనం చేసుకున్నారు. 2005లో రాజు జ్ఞానేంద్ర నేపాల్ను మావోయిస్టు పార్టీలతో కలిసి స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్ వన్. రాజ్యాంగం ఈ క్రింది వాటిని నిర్దేశిస్తుంది. ఈ క్రింది వాటిని నియమాలను మరియు చట్టాలను. ప్రజాస్వామ్య వ్యవస్థలలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేది రాజ్యాంగము. 1946లో రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యుల సంఖ్య 300. రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యుల సంఖ్య 300. ఈ క్రింది వానిలో రాజ్యాంగ పితగా వీరిని పిలుస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగ ముసాయిదాను ఈ క్రింది అంశాలను సమతౌల్యం చేస్తూ రచించారు. ఇవన్నీ కూడా భిన్నత్వం, ఏకత్వం, ఆర్థిక సామాజిక సంస్కరణలు, అలాగే ప్రాతినిధ్యం, ఇవన్నీ అంశాలని మరి సమతౌల్యం చేస్తూ రాజ్యాంగ ముసాయిదాను రచించారు. రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు ఏమిటి? ఇవన్నీ కూడా సమైక్యవాదం, లౌకికవాదం, అధికారాల విభజన, పార్లమెంటరీ తరహా ప్రభుత్వము, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఇవన్నీ కూడా విశిష్ట లక్షణాలే. నెక్స్ట్ వన్. దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలలో ప్రభుత్వం ఏర్పాటును సూచించేది సమైక్యవాదం. భారతదేశంలో 3వ స్థాయిలో ఉండేటటువంటి ప్రభుత్వ ఏర్పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ. పౌరులందరికీ ఏ కారణం లేకుండా సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించినది ఏమిటి? ఎవరు? భారత రాజ్యాంగం. రాజ్యాంగ సభ సార్వత్రిక వయోజన ఓటు హక్కును ఆమోదించినప్పుడు సార్వత్రిక వయోజన ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను తెలియజేసిన రాజ్యాంగ సభ సభ్యుడు ఎవరు? ఏకే అయ్యర్. వివిధ స్థాయిలలో ప్రభుత్వాలలో
ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటారు. ఈ ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు అని తెలియజేసినది పార్లమెంటరీ తరహా ప్రభుత్వము. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి 3 అంగాలైనటువంటి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ అనేవి కలిగి ఉండడం దీన్ని సూచిస్తుంది. అధికారాల విభజనను సూచిస్తుంది. మనం ఎన్నుకున్నటువంటి ప్రతినిధులతో కూడినటువంటి వ్యవస్థ ఏది? శాసన నిర్మాణ శాఖ. చట్టాలను అమలు చేయడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించేటటువంటి కొద్ది మంది వ్యక్తులతో కూడినటువంటి వ్యవస్థ ఏది? కార్యనిర్వాహక శాఖ. చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ న్యాయశాఖ. ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే ప్రభుత్వం అనే పదం ఈ శాఖను సూచిస్తుంది. కార్యనిర్వాహక శాఖ. భారత రాజ్యాంగపు ఆత్మగా అభివర్ణించేవి ప్రాథమిక హక్కులు. మానవ అక్రమ రవాణాను, అలాగే వెట్టి చాకిరీని, 14 సంవత్సరాల లోపు బాలలు పనిచేయడాన్ని ఈ ప్రాథమిక హక్కు ద్వారా రాజ్యాంగం నిరోధిస్తుంది. పీడనాన్ని నిరోధించే హక్కు. రాజ్యాంగం ఎప్పుడైనా తమ ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తే పౌరులు న్యాయస్థానానికి వెళ్ళడానికి గల హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యంలో అధికారికంగా ఏ మతము కూడా రాజ్యమతంగా చెప్పబడదు అనేది దీనిని సూచిస్తుంది. చూడండి, అధికారికంగా ఏ మతము కూడా రాజ్యమతముగా చెప్పబడదు అనేది దేన్ని సూచిస్తుంది? లౌకికవాదం. మతం అనగానే లౌకికవాదం గుర్తుకు రావాలి. చివరి రాజ్యాంగ సభ సమావేశం జరిగిన తేదీ 1950 జనవరి 24. ఈ క్రింది వానిలో భారతదేశం యొక్క మొదటి మంత్రులకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ సరికాని కాదు, సరి అయిన జత అండి. ఇవి సరి అయిన జత అని గుర్తుపెట్టుకోండి. సరి అయిన జత ఏదంటే ఇవన్నీ సరి అయినవే. మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. మొదటి ఉప ప్రధాని ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆరోగ్య మంత్రి ఎవరంటే రాజ్ కుమారి అమృత్ కౌర్. చూడండి, ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆరోగ్య మంత్రి రాజ్ కుమారి అమృత్ కౌర్. అలాగే మిగతావి కూడా చూడండి, ఇక్కడ సరికానిది కాదు, సరి అయిన జత ఏది? ఇవన్నీ సరి అయినవే. ఆహార వ్యవసాయ శాఖ మంత్రి జైరామ్ దాస్ దౌలత్. ఆరోగ్య మంత్రి జాన్ మత్తై. కార్మిక శాఖ మంత్రి జగజ్జీవన్ రాయ్. వీళ్ళందరూ కూడా సరి అయిందే అన్నమాట. నెక్స్ట్, మతపరమైన అన్ని రకాల ఆధిపత్యాలు అంతం కావాలనే ఆలోచనపై రాజ్యాంగంలో దీనిని చేర్చడం జరిగింది. లౌకికవాదం. లక్షలాది మంది యూదులను వేధించి చంపిన వారు. హిట్లర్. క్రింది వానిలో యూదు దేశం ఇజ్రాయిల్. ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన వారిని వేధింపులకు గురి చేస్తున్నటువంటి దేశం ఏది? ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన వారిని వేధిస్తున్నటువంటి దేశం ఇజ్రాయిల్. ముస్లిమేతరులు దేవాలయాలు, చర్చిలు నిర్మించుకోవడానికి కానీ వారు ప్రార్థనలు బహిరంగ ప్రదేశాలలో జరుపుకొనుటకు కానీ అనుమతించని దేశం ఏది? సౌదీ అరేబియా. అంటరానితనం అనేది ఈ క్రింది మతానికి చెందిన సామాజిక సమస్య. హిందూ మతానికి చెందినది. సిక్కు మతస్థులు తలపాక ధరించడం తప్పనిసరి అని గుర్తించిన భారత ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం వాహనాలు నడుపుతున్నప్పుడు సిక్కులకు హెల్మెట్ ధరించుటను మినహాయింపు ఇచ్చారు? ఢిల్లీ చట్టం. ఒకే మతంలోని కులాలుగా పిలువబడేవారు అదే మతానికి చెందిన నిమ్న కులాల వారిపై ఆధిపత్యం చెలాయించడం అనేది దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అంటరానితనానికి ఉదాహరణగా చెప్పవచ్చు. అమెరికా రాజ్యాంగం మొదటి ఏ దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధేయతా ప్రతిజ్ఞలో దేవుని కింద అనే పదాలు ఉన్నాయి? అమెరికా ప్రభుత్వ పాఠశాలల్లో.
అమెరికా ప్రభుత్వం పాఠశాలల్లో ఉన్న విధేయత ప్రతిజ్ఞలోని దేవుని కింద అన్న పదం ఎవరి మత భావనలైనా భంగం పరుస్తుంటే దానిని వల్లెవేయనవసరం లేదని ఎన్ని సంవత్సరాల క్రితం నిర్ణయించింది? 60 సంవత్సరాల క్రితం. 1960లో ఫ్రాన్సులో కార్మికులకు తీవ్రంగా కొరత ఉండడంతో ఈ క్రింది ఏ దేశం నుంచి ఫ్రాన్సుకు వలస వచ్చారు? అల్జీరియా, ట్యునీషియా, మొరాకో. వీటన్నింటి నుంచి కూడా. ముస్లింలు ధరించే తలపాకాలు, యూదుల యొక్క టోపీలు, అలాగే క్రైస్తవ శిలువలు వంటి మత చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్సు ఏ సంవత్సరంలో చట్టం చేసింది? 2004 ఫిబ్రవరిలో చేసింది. తలకి గుడ్డ కట్టుకునేందుకు కట్టుకున్నందుకు గాను పిల్లలను బడి నుండి బహిష్కరించినటువంటి చట్టం ఏది? ఫ్రాన్స్ చట్టం 2004 ఫిబ్రవరి. 3వ లోక్సభ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? ఇది మొదటిది, ఇది రెండవది, ఇది మూడవది. 1962. 3వ లోక్సభ ఎన్నికల ఫలితాలలో 338 సీట్లతో ఆధిపత్యంలో ఉన్న పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మలుగా చెప్పబడేవి ఏమిటి? పౌరుల యొక్క భాగస్వామ్యం, చట్టాలకు పౌరుల యొక్క సమ్మతి, రెండూ కూడా. భారత ప్రజాస్వామ్యంలో పౌరుల భాగస్వామ్యం, చట్టాలకు పౌరుల సమ్మతి అనే అంశాలు ఈ క్రింది వ్యవస్థ ద్వారా నెరవేరుతాయి. పార్లమెంట్. ఏ సంవత్సరం నాటికే భారత జాతీయ కాంగ్రెస్ బడ్జెట్పై చర్చించడానికి, ప్రశ్నించడానికి శాసనసభలో ఎన్నికైనటువంటి సభ్యులు ఉండాలని పట్టుపట్టింది? 1985 నాటికే. ఎన్నికైన కొంతమంది భారతీయులను ప్రజాప్రతినిధులుగా ఉండుటకు అనుమతి ఇచ్చినటువంటి బ్రిటిష్ చట్టం ఏమిటి? భారత ప్రభుత్వ చట్టం 1909. భారత ప్రభుత్వ చట్టం 1909. ఈవీఎం యొక్క పూర్తి రూపం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఏ సాధారణ ఎన్నికలలో మొదటిసారి దేశవ్యాప్తంగా ఈవీఎంలను ఉపయోగించారు? 14వ ఎన్నికలు అన్నమాట. అది ఎప్పుడు అంటే 2004. 14వ ఎన్నికలు. 2004లో ఈవీఎంలను నెక్స్ట్ వన్ చూద్దాం. కొత్త 1000 రూపాయల నోటును ప్రవేశపెట్టడం ఏ ప్రభుత్వ జాబితాకు చెందినది? కేంద్ర ప్రభుత్వం. చైనాతో భారత ప్రభుత్వం శాంతియుత సంబంధాలను కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం అనేది ఏ ప్రభుత్వ జాబితాకు చెందినది? కేంద్ర ప్రభుత్వం. భారతదేశంలో చట్టాలను రూపొందించేటటువంటి అత్యున్నత సంస్థ ఏది? చట్టాలను రూపొందించేది భారత రాజ్యాంగం. రాజ్యసభను ఇలా కూడా పిలుస్తారు: కౌన్సిల్ ఆఫ్ స్టేట్, ఎగువ సభ, పెద్దల సభ. కౌన్సిల్ ఆఫ్ స్టేటు, ఎగువ సభ, పెద్దల సభ అని పిలుస్తారు. 1962లో జరిగిన 3వ లోక్సభ ఎన్నికలు ఎన్ని నియోజకవర్గాలకు జరిగాయి? 490 నియోజకవర్గాలకు జరిగాయి. 490. 1962లో జరిగిన 3వ లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి 15వ లోక్సభ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? 15వ లోక్సభ ఎన్నికలు 2009లో జరిగాయి. ఎన్నికైన తర్వాత పార్లమెంటు సభ్యులను ఏ పేరుతో పిలుస్తారు? ఎంపీలు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఎంపీలు. పార్లమెంటు ఈ మూడింటి కలయిక వలన ఏర్పడుతుంది. రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ. ఈ క్రింది వారిలో కార్యనిర్వాహక వర్గానికి సంబంధించి సరి అయినది ఏమిటి? కార్యనిర్వాహక వర్గం అంటే ఈ వర్గాన్ని లోక్సభ ఎన్నుకోవడం జరుగుతుంది. కార్యనిర్వాహక వర్గం అనేది పార్లమెంటు చేసినటువంటి చట్టాలను అమలుపరిచేటటువంటి వ్యక్తుల సమూహము.
ప్రభుత్వం అనే భావనను సూచిస్తుంది. సో ఇవన్నీ కూడా సరి అయినవి. ఎగ్జిక్యూటివ్ అనగా కార్యనిర్వాహక వర్గం. ఒకే రకమైన భావాలు కలిగిన వివిధ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దేన్ని సూచిస్తుంది? సంకీర్ణ ప్రభుత్వాన్ని సూచిస్తుంది. సంకీర్ణ ప్రభుత్వం. సెక్రటేరియట్ యొక్క సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ అనే 2 భవనాలను నిర్మించిన సంవత్సరం 1930. స్వతంత్ర భారతదేశంలో వ్యక్తులందరూ చట్టం ముందు సమానమే అనే భావనను తెలియజేసినది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సమన్యాయ పాలన. లౌకిక తత్వం అనేది 3 అనేది మతం గురించి చెప్తుంది. ఫస్ట్ అయితే మాత్రం ఇక్కడ ఆన్సర్ అనమాట. సమన్యాయ పాలన. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? ప్రాచీన భారతదేశంలో తరచుగా మార్పుకు లోనయ్యే స్థానిక చట్టాలు అసంఖ్యాకంగా ఉండేవి. వివిధ వర్గాల వారికి తమకు తామే మరి ప్రత్యేకంగా చట్టాలు రూపొందించుకొని అమలుపరిచే స్వేచ్ఛ ఉండేది. అలాగే తక్కువ కులాల వారికి శిక్షలు మరింత కఠినంగా ఉండేవి. సో ఇవన్నీ కూడా ఇక్కడ సరి అయినవే అన్నమాట. నెక్స్ట్ వన్, బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రతిఘటించిన మరియు విమర్శించిన ఏ వ్యక్తిని అయినా తగిన విచారణ లేకుండా అరెస్ట్ చేయవచ్చు అని బ్రిటిష్ వారి పాలనలో కొనసాగినటువంటి చట్టం ఏమిటి? దేశద్రోహ చట్టం 1870. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. దేశద్రోహ చట్టం 1870. నెక్స్ట్ వన్, తగిన విచారణ లేకుండా అరెస్టు చేయుటకు, ప్రజలను జైలులో పెట్టుటకు బ్రిటిష్ వారికి అనుమతి ఇచ్చినటువంటి చట్టం ఏమిటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రౌలత్ చట్టం 1919. తగిన విచారణ లేకుండా అరెస్టు చేయుటకు, ప్రజలను జైలులో పెట్టుటకు బ్రిటిష్ వారికి అనుమతినిచ్చినటువంటి చట్టం ఏదంటే రౌలత్ చట్టం 1919. నెక్స్ట్, రౌలత్ చట్టం అమల్లోనికి వచ్చిన తేదీ? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 1919 మార్చి 10వ తేదీన. రౌలత్ చట్టంకు వ్యతిరేకంగా ఆందోళనలు చురుకుగా జరిగినటువంటి రాష్ట్రం ఎక్కడ? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. పంజాబ్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. పంజాబ్. రౌలత్ చట్టం ఇక్కడ 1 and 3 రైట్ ఆన్సర్స్ అండి. రౌలత్ చట్ట వ్యతిరేక ఆందోళనలలో పాల్గొన్నందుకు 1919 ఏప్రిల్ 10న అరెస్టు చేయబడిన వారు ఎవరంటే డాక్టర్ సత్యపాల్ మరియు డాక్టర్ సైబుద్దీన్ కిచ్లు అనమాట. ఆప్షన్ 1 and 3 రైట్ ఆన్సర్స్. నెక్స్ట్, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్లో బహిరంగ సభ జరిగినటువంటి ప్రదేశం ఎక్కడ? జలియన్వాలా బాగ్, అమృత్సర్ అనమాట. అమృత్సర్, జలియన్వాలా బాగ్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జలియన్వాలా బాగ్ బహిరంగ సభలో ప్రజలపై కాల్పులు జరిపినటువంటి పోలీస్ అధికారి ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. జనరల్ డయ్యర్. జలియన్వాలా బాగ్ మరణకాండ జరిగినటువంటి రోజు ఎప్పుడు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 1919 ఏప్రిల్ 13వ తేదీ. 1919 ఏప్రిల్ 13వ తేదీ. జలియన్వాలా బాగ్ మరణకాండ ఏ చట్టాన్ని వ్యతిరేకించే క్రమంలో జరిగింది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రౌలత్ చట్టం 1919. ఈ క్రింది ఏ చట్టం ప్రకారం కుమారులు కుమార్తెలు వారి తల్లిదండ్రుల కుటుంబ ఆస్తిలో సమాన వాటాని పొందవచ్చు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. హిందూ వారసత్వ చట్టం 2005. హిందూ వారసత్వ చట్టం 2005. గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 2005. గృహ హింస చట్టం 2005 ప్రకారం గృహ అనగా అర్థం ఏమిటి? నేరానికి పాల్పడ్డ. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నేరానికి పాల్పడ్డ పురుషునితో సహా ఆ ఇంటిలో కలిసి నివసిస్తున్నటువంటి మరియు నివసించినటువంటి వారందరూ కూడా అవుతారన్నమాట. నెక్స్ట్ వన్, గృహ హింస నిరోధక చట్టం ప్రకారం మహిళా వేధింపులు అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. శాబ్దిక వేధింపులు, అదే మాటల ద్వారా కానీ, శారీరక వేధింపులు, లైంగిక వేధింపులు, ఉద్వేగపరంగా దూషించడం, ఆర్థిక వేధింపులు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్, గృహ హింస రద్దు మరియు రక్షణ బిల్లు ముసాయిదా రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సంస్థ ఏది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. లాయర్స్ కలెక్టివ్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. లాయర్స్ కలెక్టివ్. గృహ హింస నిరోధక చట్టం
గృహహింస నిరోధక బిల్లు పార్లమెంటులో మొదటిసారి ప్రవేశపెట్టిన సంవత్సరం ఏంటి? డిసెంబర్ 2002. డిసెంబర్ 2002. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం అమలులోనికి వచ్చిన సంవత్సరం? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 2006 అక్టోబర్. 2006 అక్టోబర్. హింసరహిత గృహం స్త్రీ హక్కు అని గుర్తించిన వాటిలో ఈ చట్టం మొదటిది. గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం 2005. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. చట్టాలు రాజ్యాంగానికి కట్టుబడి లేవు అని తేలితే వాటిని సవరించే లేదా రద్దు చేసే అధికారం కలిగిన వారు ఎవరు? సుప్రీంకోర్టు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 1964లో పౌరుల హక్కుల చట్టానికి దారితీసినటువంటి సంఘటన ఏది? 1955 డిసెంబర్ 1. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అమెరికాలో పౌరుల హక్కుల ఉద్యమ ప్రారంభ దశలో బహిరంగ ప్రదేశాలలో శ్వేత జాతీయులు ఆఫ్రికన్ అమెరికన్ల మధ్య వివక్షత చూపే చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినటువంటి మహిళ ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రోసా పార్క్స్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అమెరికాలో పౌరుల హక్కుల చట్టం చేయబడినటువంటి సంవత్సరం ఇప్పుడు? పౌరుల హక్కుల చట్టం చేయబడిన సంవత్సరం? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 1964. నెక్స్ట్ వన్. న్యాయ వ్యవస్థ యొక్క విధి ఏమిటి? న్యాయ వ్యవస్థ యొక్క విధి వివాదాలు. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే వివాదాల పరిష్కారం, న్యాయ సమీక్ష, చట్టాన్ని సమర్థించడం మరియు ప్రాథమిక హక్కుల్ని అమలుపరచడం. చూడండి, వివాదాలను పరిష్కరిస్తుంది, న్యాయాన్ని సమీక్షిస్తుంది, చట్టాన్ని సమర్థిస్తూ మరియు ప్రాథమిక హక్కుల్ని అమలుపరచడం. ఇవంతా కూడా న్యాయ వ్యవస్థ యొక్క విధి. నెక్స్ట్ వన్. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరునికి జీవించే ప్రాథమిక హక్కులోనే మరి ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉందని ఈ క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది? చూడండి, ఆరోగ్య హక్కు అనేది ఏ హక్కు చెందుతుందని కూడా ఇవ్వచ్చు. ఆర్టికల్ 21 సంబంధించి అన్నమాట. 21A అనేది ప్రాథమిక హక్కుల్లోని 21A అయితే విద్య హక్కు, 21లోనే మరి ఈ జీవించే హక్కులో భాగంగానే ఆరోగ్య హక్కు కూడా ఉందని చెప్పింది. ఎక్కడంటే కేస్ 1 పశ్చిమ బెంగాల్ ఖేద్ మజ్దూర్ సమితి వర్సెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అనమాట, 1996. చూడండి, ఈ ఫస్ట్ కేసు ప్రకారమే ఆరోగ్య హక్కు కూడా ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందనమాట. నెక్స్ట్ వన్. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరునికి జీవించే ప్రాథమిక హక్కులోనే ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉందని ఈ క్రింది ఎవరికి జరిగిన అన్యాయాన్ని గురించిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. హకీం షేక్ అనే వ్యవసాయ కార్మికుడు. నెక్స్ట్ వన్ చూస్తే సుప్రీంకోర్టుకు పూర్వం భారతదేశంలో ఆ బాధ్యతను నిర్వహించినటువంటి న్యాయస్థానం ఏమిటి? సుప్రీంకోర్టు కంటే పూర్వం మరి భారతదేశంలో ఆ బాధ్యతను సుప్రీంకోర్టు బాధ్యతను నిర్వహించినటువంటి న్యాయస్థానం పేరేమిటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం సుప్రీంకోర్టు భవనం ఉన్నటువంటి ప్రదేశం న్యూఢిల్లీలోని ముద్రా రోడ్. సుప్రీంకోర్టు ప్రస్తుత గల భవనంలోనికి మార్చిన సంవత్సరం? సుప్రీంకోర్టుని ప్రస్తుతం ఏ భవనంలో ఉందో ఆ భవనంలోనికి ఎప్పుడు మార్చారు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 1958. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క చివరి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? మరియు సుప్రీంకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఇద్దరు ఒకటే. ఎవరు అంటే హెచ్జే కానియా, హరిలాల్ జే కానియా. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సుప్రీంకోర్టు స్థాపించినప్పుడు ఈ క్రింది ప్రదేశం నుంచి విధులు నిర్వర్తించింది? సుప్రీంకోర్టు స్థాపించినప్పుడు మరి ఎక్కడ నిర్వర్తించింది దాని యొక్క విధులు అంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. పార్లమెంట్ హౌస్లోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుంచి తన యొక్క విధులను నిర్వహించింది. నెక్స్ట్ వన్. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరాల మధ్య భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంగా వ్యవహరించింది? 1937 నుంచి 1949 వరకు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే 1950లో మరి సుప్రీంకోర్టు స్థాపించబడింది కాబట్టి 1949 వరకు అనమాట. 1937 టు 1949. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో పునర్విచారణ అధికారానికి సంబంధించిన కేసు ఏది? కేసు ఏది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లక్ష్మణ కుమార్. చూడండి, ఆప్షన్ 3 ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లక్ష్మణ కుమార్ ఇతరులు 1985. ఆ కేసు ప్రకారం పునర్విచారణ అధికారానికి సంబంధించిన కేసు అన్నమాట అది. నెక్స్ట్ వన్.
జిల్లా కోర్టు న్యాయస్థానం. జిల్లా కోర్టు న్యాయస్థానంకు గల ఇతర పేర్లు ఏమిటి అంటే సబార్డినేట్కు గల ఇతర పేర్లు. ట్రయల్ కోర్ట్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. పైవన్నీ కూడా ఆన్సర్సే అవుతాయి. ట్రయల్ కోర్ట్, డిస్ట్రిక్ట్ జడ్జి కోర్ట్, అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్ట్, చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్, అలాగే మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్, సివిల్ జడ్జ్, ఇవన్నీ కూడా మరి వాటికి సంబంధించినటువంటి ఇతర పేర్లు అన్నమాట. నెక్స్ట్ గౌహతి హైకోర్టు యొక్క ప్రాంతీయ కేంద్రం ఎక్కడ కలదు? ఐజ్వాల్, మిజోరంలో కలదు. ఐజ్వాల్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఐజ్వాల్ మిజోరంలో కలదు. దక్షిణ సిక్కింలోని జిల్లా కోర్టు సముదాయం ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడ? దక్షిణ సిక్కింలోని జిల్లా కోర్టు సముదాయాలు ఉన్న ప్రాంతం నామ్చీనో. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నామ్చీనో. గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం అమలు కాబడిన సంవత్సరం ఎప్పుడు? అమలు కాబడింది 2006 అక్టోబర్. అంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఏకీకృత న్యాయ వ్యవస్థ మరియు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ. ఏకీకృత న్యాయ వ్యవస్థ మరియు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయినటువంటి ఆర్టికల్ 21లోని జీవించే హక్కులోనే ఆహారం పొందే హక్కు. ఫస్ట్ వచ్చింది ఆరోగ్యం పొందే హక్కు, ఇది ఆహారం పొందే హక్కు. ఆహారం పొందే హక్కు కూడా ఇమిడి ఉందని సుప్రీంకోర్టులోని పిఐఎల్ దాఖలు చేసింది ఎవరు? పిఐఎల్ దాఖలు చేసింది ఎవరు? పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ అన్నమాట. భారత పౌరులకు జీవించే హక్కును కల్పిస్తున్నటువంటి రాజ్యాంగ నిబంధన ఏది? ఆర్టికల్ 21. నెక్స్ట్ వన్, మనకు ఎవరైనా చట్టాన్ని అతిక్రమించినట్లు మనకు అనిపిస్తే వెంటనే మనం ఎవరికి సమాచారం ఇవ్వాలని అనుకుంటాము? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. పోలీసులు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. పోలీసులు. ఒక వ్యక్తి దోష నిర్దోష అని నిర్ణయించేది ఎవరు? న్యాయమూర్తి. పోలీసు వారు కాదు, న్యాయమూర్తి. ఎఫ్ఐఆర్ను ఎవరు నమోదు చేస్తారు? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని ఎవరు నమోదు చేస్తారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అన్నమాట. నిందారోపణ చేయబడిన వ్యక్తికి బెయిల్ ఉత్తర్వులను మంజూరు చేయునది ఎవరు? కోర్టు వారు అనమాట. కోర్టు వారు. కోర్టే మంజూరు చేస్తుంది, వీళ్ళెవరూ కాదు. సాక్ష్యాధారాలు నిందితుడిని నేరాన్ని రుజువు చేస్తాయని భావిస్తే న్యాయస్థానంలో ఛార్జ్ షీటును దాఖలు చేయనిది ఎవరు? ఛార్జ్ షీట్ ఎవరు దాఖలు చేస్తారు? పోలీస్ వారు. నిందారోపణ చేయబడిన వ్యక్తికి కోర్టు అందించే పత్రం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఛార్జ్ షీట్ యొక్క నకలు ఇస్తుంది, సాక్షుల వాన్మూలంకి సంబంధించిన నకలు కూడా ఇస్తుంది. ప్రతి ఒక్కరూ నిందితుడు ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ఉంది అని తెలిపేటటువంటి రాజ్యాంగ నిబంధన ఏది? 22వ రాజ్యాంగ నిబంధన. 22వ రాజ్యాంగ నిబంధన. నెక్స్ట్ వన్, పేదరికం లేదా ఇతర కారణాల వలన న్యాయవాదిని నియమించుకోలేని ఏ పౌరుడైనా ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేయు బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని తెలియజేసే నిబంధన ఏది? 39A. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 39A అనే నిబంధన. న్యాయస్థానంలో నిందితుల పక్షాన వాదించే న్యాయవాది ఎవరు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నమాట. పబ్లిక్ ప్రాసిక్యూటర్. నేర నిరూపణ న్యాయ ప్రక్రియలో కీలక పాత్రధారులు ఎవరు? పైవారందరూ కూడా పోలీస్ వారు, పబ్లిక్ ప్రాసిక్యూటరు, డిఫెన్స్ లాయరు, అలాగే న్యాయమూర్తి. వీళ్ళందరూ కూడా అందరూ కూడా కీలక పాత్రధారులుగానే ఉంటారు. ఎవరిది కూడా కీలకమని కాదు. నేర పరిశోధన అంటే ఏమిటి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సాక్షుల యొక్క వాంగ్మూలాలను నమోదు చేయడం మరియు సాక్షులను వివిధ రకాల సాక్ష్యాలను సేకరించడం. సాక్షుల యొక్క వాంగ్మూలాలని నమోదు చేయడం, వివిధ రకాల సాక్ష్యాలను సేకరించడాన్నే నేర పరిశోధన అని అంటారు. నెక్స్ట్ వన్, అరెస్టు, నిర్బంధము, విచారణ సమయంలో పోలీసులు తప్పనిసరిగా అనుసరించాల్సిన మార్గదర్శకాలను నిర్దేశించినది ఎవరు? సుప్రీంకోర్టు. ఎలాంటి మార్గదర్శకాలు అనుసరించాలి? అరెస్ట్ చేసేటప్పుడు ఎలా ప్రవర్తించాలి, నిర్బంధం చేసేటప్పుడు ఎలా ప్రవర్తించాలి, విచారణ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించే జరుగుతాయన్నమాట. నెక్స్ట్ వన్, నేర చట్టం కింద అరెస్టు కాబడిన ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కులకు హామీ ఇచ్చినటువంటి రాజ్యాంగ నిబంధన ఏది? అధికరణం 22.
అధికరణం 22. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని 22వ అధికరణం ప్రకారం అరెస్టు చేయబడిన వ్యక్తికి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచుటకు గరిష్ట కాల పరిమితి ఎంత? 24 గంటలు, అనగా 1 రోజు అనమాట. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. రాజ్యాంగ నిబంధన 22 అధికరణం ప్రకారం కేవలం ప్రశ్నించుటకు ఈ క్రింది వారిని పోలీస్ స్టేషన్కు పిలవకూడదు. కేవలం ప్రశ్నించడం కోసం పిలవకూడదు. 15 సంవత్సరాల లోపు బాలలు మరియు మహిళలని. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తినైనా అరెస్ట్ చేసినప్పుడు పోలీసు వారు అనుసరించవలసినటువంటి నిర్దిష్ట మార్గదర్శకాలు, నియమాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. అయితే ఈ మార్గదర్శకాలను ఈ క్రింది విధంగా వ్యవహరిస్తారు. ఏ పేరుతో వ్యవహరిస్తారు? డీకే బసు మార్గదర్శకాలు అంటారు వాటిని. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది రాజ్యాంగ ప్రకరణములో సరికాని జత ఏది? చూడండి, మనకు ఫస్ట్ సరికాదు, ఎందుకంటే జీవించే హక్కు అనేది ఆర్టికల్ 21 కాబట్టి. ఆప్షన్ 1 సరిగా లేదు. ఆప్షన్ 22, ఆర్టికల్ 22 అనేది అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తుల హక్కుల గురించి. ఆర్టికల్ 22 అనేది ప్రతి ఒక్క నిందితుడు ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే హక్కు ఉందని. ఆర్టికల్ 39A అనేది పేదవారికి న్యాయ సహాయం ప్రభుత్వం అందిస్తుంది అని తెలియజేస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, సమాజం లేదా సమూహంలోని ప్రజలను అనర్హులుగా పరిగణించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని ఏమంటారు? వివక్ష లేదా వివక్షత అంటారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఒడిశాలోని నివసించే ఆదివాసీ కుటుంబానికి చెందిన ప్రజలు ఈ క్రింది వారిని పూజించేవారు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. భూమిని పూజించేవారు. ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఆదివాసీ తెగ సంతాలీ భాష మాట్లాడతారు? ఒడిశా రాష్ట్రంలోనే సంతాలీ భాష మాట్లాడతారు. ఆదివాసీ అనే పదానికి అర్థం ఏమిటి? గిరిజనులకు గల మరొక పేరే ఆదివాసీలు అన్నమాట. ఆదివాసీలకు గల మరొక పేరు మూలవాసులు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశ జనాభాలో ఆదివాసీ జనాభా శాతం వరుసగా 8% అన్నమాట. 8%. ఈ క్రింది ఏ ఆదివాసీ ప్రాంతంలో భారతదేశంలోని ప్రముఖ ఖనిజ పారిశ్రామిక కేంద్రాలన్నీ ఉన్నాయి? అన్నీ జంషెడ్పూర్, రూర్కేలా, బొకారో, బెలై ఇవన్నీ కూడా. భారతదేశంలో గల సుమారుగా వివిధ ఆదివాసీ జాతుల సంఖ్య ఎంత? 500 అన్నమాట. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 60 రకాల విభిన్న ఆదివాసీ తెగలకు నిలయంగా ఉన్న రాష్ట్రం ఏది? మన ఒడిశాలోనే ఎక్కువగా అన్ని రకాల ఆదివాసీ తెగలు ఉన్నారన్నమాట. భారతదేశ వివిధ అధికారిక పత్రాలలో ఆదివాసీ అనే పదానికి బదులుగా వాడే పదం ఏమిటి? షెడ్యూల్ తెగలు గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ తెగలు. నెక్స్ట్ వన్, జగన్నాథుని ఆరాధన ఏ రాష్ట్రంలో కలదు? ఒడిశాలో కలదు. జగన్నాథుని ఆరాధన ఒడిశాలో కలదు. శక్తి తాంత్రిక సాంప్రదాయాలు వాడుకలో ఉన్న రాష్ట్రాలు ఏమిటి? బెంగాల్, అస్సాం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. బెంగాల్, అస్సాం. భారతదేశ టీ పరిశ్రమ ఈ క్రింది ఏ రాష్ట్రంలో నెలకొంది? అలాగే ఇంకొక ప్రశ్న ఇంకోలా అడగొచ్చు. ఆదివాసీ వలసలు ఆధారంగా స్థాపించబడినటువంటి టీ పరిశ్రమ ఇక్కడ కలదు. అస్సాం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, దాదాపు 70 లక్షల మంది ఆదివాసీలు ఈ క్రింది రాష్ట్రంలో కలరు. అస్సాం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 70 లక్షల మంది ఆదివాసీలు అస్సాంలో కలరు. మినీ అస్సాం వెళ్దాం, మన ప్రాంతం చాలా బాధలో ఉంది. ఓ మినీ, అదే మన అస్సాం, పచ్చని టీ తోటలతో నిండి ఉండే మన ప్రాంతం అనే పాటను రాసిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. బసు. నియాంగిరి కొండ ఎక్కడ కలదు? ఒడిశాలోని నియాంగిరి కొండ ఒడిశాలో కలదు. ఒడిశాలోని కలహండిలో కలదనమాట. నియాంగిరి కొండ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సమాజం పేరేంటి? డోంగారియా కొండ్స్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో 40,564 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని జాతీయ పార్కులు నెలకొల్పబడ్డాయి? 104 జాతీయ పార్కులు నెలకొల్పబడ్డాయి. భారతదేశంలో 119,776 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని వన్యప్రాణి అభయారణ్యాలు కలవు?
543. 543. గిరిజన సమాజాలు ఎంత శాతం దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు? చూడండి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. గ్రామీణ ప్రాంతాల్లో 45%, పట్టణ ప్రాంతాల్లో 35%. నెక్స్ట్, మైనారిటీ అనే పదం ఈ క్రింది వారిని సూచిస్తుంది. మైనారిటీ అనే పదం ఈ క్రింది వారిని సూచిస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. జనాభాలో తక్కువ సంఖ్య బలం కలిగినటువంటి వర్గం. జనాభాలో తక్కువ సంఖ్య బలం కలిగినటువంటి వర్గం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ఎంత శాతం ముస్లింలు కలరు? 14.2% ముస్లింలు కలరు. భారత మానవాభివృద్ధి నివేదిక ఏ సంవత్సరంలో తయారు చేయబడింది? 2011లో తయారు చేయబడింది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రాజ్యాంగంలోని ఈ అధికరణం అంటరానితనాన్ని నిషేధిస్తుంది. ఇది మనకు ఆల్రెడీ డిఎస్సికి డిఎస్సిలో ఇస్తున్నాడు. 7వ అధికరణం. 17వ అధికరణం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఈ క్రింది ఏ అధికరణం ప్రకారం ఇది కూడా ఆల్రెడీ ఎస్జిటికి బిట్ ఇచ్చారు, 13 ఎస్జిటికి. ఏ అధికరణం ప్రకారం అంటరానితనం వ్యతిరేకతను సమర్థిస్తూ మతం, జాతి, కులం, లింగ, జన్మస్థలం ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడు వివక్షతకు లోను కాకూడదని తెలుపుతుంది అంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 15వ అధికరణం. అణగారిన కుల వ్యవస్థలో శతాబ్దాలుగా ఎదుర్కొంటున్న వివక్షతను ఎత్తి చూపడానికి ఈ క్రింది ఏ పదం ఉద్దేశం పూర్వకంగా ఉపయోగించబడింది? దళిత అనే పదం. వివక్షతను ఎత్తి చూపడానికి దళిత అనే పదం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. రాజ్యాంగం దళితులకు 17వ అధికరణం ద్వారా కల్పించినటువంటి అవకాశం ఏమిటి అంటే ఇవన్నీ కూడా విద్యావంతులు కావడం, దేవాలయాల్లోనికి ప్రవేశించడం, ప్రభుత్వ సౌకర్యాలు వినియోగించుకోవడం. 17వ అధికరణం ద్వారా ఇవన్నీ కల్పించింది. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో మహారాష్ట్రకు చెందిన చోక మేలుని యొక్క భార్య పేరు ఏమిటి? సోయరాబాయి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సోయరాబాయి. మహారాష్ట్రకు చెందిన శోకమేలుడు ఈ క్రింది ఏ సామాజిక వర్గానికి చెందినవారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మెహర్ కులం. శరీరం అపరిశుభ్రమైనది, ఆత్మ మాత్రం కలుషితం కానిది అని తన రచనల ద్వారా తెలియజేసిన వారు ఎవరు? సోయరాబాయి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సోయరాబాయి. నెక్స్ట్, ఉమా చక్రవర్తి జెండరింగ్ కాస్ట్. ఉమా చక్రవర్తి జెండరింగ్ కాస్ట్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సోయరాబాయి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. 15వ శతాబ్దానికి భక్తి సాంప్రదాయానికి చెందిన కబీర్ యొక్క వృత్తి ఏమిటి? భక్తి సాంప్రదాయానికి చెందిన కబీర్ యొక్క వృత్తి ఏమిటి? నేత కార్మికుడు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వారు తన కవితల ద్వారా మానవులంతా సమానమని, అందరూ పడే శ్రమ ఒకటేనని తెలియజేసిన వారు ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కబీర్. సాధారణ కుమ్మరి, నేత పనివారు, నీటిని మోసుకు వెళ్ళే స్త్రీ లాంటి వారు పనుల ఆధారంగా యావత్తు ప్రపంచం పట్ల అవగాహన కల్పించిన వారు ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కబీర్. కబీర్ యొక్క కవితలు ఈ క్రింది ఏ రాష్ట్రాలలోని సామాజిక శ్రేణులను విమర్శించే వారి ప్రశంసలను అందుకుంది? పంజాబ్, మధ్యప్రదేశ్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. దళిత కుటుంబానికి జాతికి చెందినటువంటి వ్యక్తి పూజారుల కాళ్ళు కడిగి ఆ నీటితో స్నానం చేయటం ద్వారా జాతర ప్రారంభమయ్యేటటువంటి ప్రదేశం ఎక్కడ? బెవార్ గ్రామం. బెవార్ గ్రామం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. దళిత జాతికి చెందినటువంటి వ్యక్తి కాళ్ళు కడిగి ఆ నీటితో స్నానం చేయడం ద్వారా జాతర ప్రారంభమయ్యే కార్యక్రమాన్ని వ్యతిరేకించిన జక్మల్గూర్ గ్రామస్థానికి చెందిన వ్యక్తి ఎవరు? ఇక్కడ చూడండి, ఇది కూడా నాకు డౌట్గా ఉంది. జక్మల్గూర్ గ్రామం అని అనుకుంటున్నాను. బెవార్ అయితే కాదు, జక్మల్గూర్ గ్రామం. అయితే ఇక్కడ జక్మల్గూర్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఎవరు? రత్నం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. రత్నం. నెక్స్ట్, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల నిరోధక చట్టం రూపొందించిన సంవత్సరం ఎప్పుడు? 1989. నెక్స్ట్ వన్. దళితుల, ఆదివాసీలపై వివక్ష తీవ్ర రూపం దాల్చిన శకం ఎప్పుడు? 1970 నుంచి 80 మధ్యలో. అంటరానితనం ఎక్కడి నుండి వచ్చిందో చెప్పు అని పూజారికి ప్రత్యక్షంగా సవాలు విసిరి సూటిగా తన పద్య రూపంలో ప్రశ్నించిన వారు ఎవరు? కబీర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కబీర్.
షెడ్యూల్ కులాలను షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం 1989లోని ఏ నిబంధన దళితులు ఆదివాసీ మహిళల పట్ల జరిగే ప్రత్యేకమైన నేరాలను గురించి తెలియజేస్తుంది? ఏ నిబంధన అంటే 9వ నిబంధన. మాన్యువల్ స్కావెంజర్ అనగా మనుషుల జంతువుల వ్యర్థాలను శుభ్రం చేసేవారు. మాన్యువల్ స్కావెంజర్ సిబ్బంది సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్లో పనిచేసేటటువంటి సంస్థ ఏది? సఫాయి కర్మచారి ఉద్యమం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సఫాయి కర్మచారి ఉద్యమం. మాన్యువల్ స్కావెంజర్లకు భారతదేశంలో గల వివిధ పేర్లకు సంబంధించి సరి అయిన జత ఏది? ఇక్కడ ఆన్సర్ అనేది పైవన్నీ కూడా సరి అయినవి. గుజరాత్లో బంగీలు అంటారు, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి పాకీలు అంటారు, తమిళనాడులో సిక్కిలియార్లు అంటారనమాట. నెక్స్ట్ బిట్ మనం చూసుకుంటే మాన్యువల్ స్కావెంజర్ల యొక్క ఉపాధి పొడి మరుగుదొడ్ల నిర్మాణ నిషేధ చట్టాన్ని తీసుకువచ్చిన సంవత్సరం ఎప్పుడు? 1993లో తీసుకొచ్చారు. 1993లో. నెక్స్ట్ వన్. సఫారీ కర్మచారి ఉద్యమం 7 స్కావెంజర్లతో సహా 13 ఇతర సంస్థలు, వ్యక్తులు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన సంవత్సరం ఎప్పుడు? 2005. సఫారీ కర్మచారి ఉద్యమం సంబంధించి పిల్ దాఖలు చేసిన సంవత్సరం 2005. 2005 సంవత్సరంలో ఈ కేసు సుప్రీంకోర్టు విచారించిందనమాట. మాన్యువల్ స్కావెంజర్ల యొక్క ఉపాధి నిషేధం పునరావాస చట్టం అమల్లోనికి తీసుకువచ్చిన సంవత్సరం ఎప్పుడు? ఉపాధి నిషేధం మరియు పునరావాస చట్టం తీసుకువచ్చిన సంవత్సరం ఎప్పుడంటే 2013 డిసెంబర్ 6. 2013 డిసెంబర్ 6 అనమాట. నెక్స్ట్ వన్. భారతదేశంలోని చెన్నైలోని క్రింది వానిలో అత్యధిక నీటి కొరత కలిగిన ప్రాంతం మరియు నీటి కోసం ఎక్కువ ఖర్చు చేసే ప్రాంతం ఏది? సైదాపేట. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశంలో ప్రతిరోజు భారత రాజ్యాంగం నీటిని పొందే హక్కును ఇందులో అందరూ భాగంగా గుర్తించింది. చూడండి, అందరూ అనేది కాదు, ఇందులో భాగంగా గుర్తించింది. అందరూ అనేది ఇక్కడ ప్రింట్ ఎక్స్ట్రా వచ్చేసింది. ఇందులో భాగంగా గుర్తించింది. ఎందులో అంటే జీవించే హక్కు ఆర్టికల్ 21లో భాగంగా నీటిని పొందే హక్కుని భావించింది. చూడండి, ఆరోగ్యం పొందే హక్కు, ఆహారాన్ని పొందే హక్కు, నీటిని పొందే హక్కు, ఈ 3 కూడా జీవించే హక్కులో భాగంగానే ఇచ్చిందనమాట. నెక్స్ట్ వన్. సురక్షిత మంచినీరు పొందే హక్కు ప్రాథమిక హక్కు అని తీర్పు ఇచ్చినటువంటి కోర్టు ఏది? మహబూబ్ నగర్కు చెందినటువంటి ఒక గ్రామస్తుడు రాసిన లేఖ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టే తీర్పు ఇచ్చిందనమాట. నెక్స్ట్ వన్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 6వ లక్ష్యం ఏమిటి? 6వ లక్ష్యం క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఫస్ట్ అనమాట. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల SDGలో పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం అనునవి ఎన్నవ లక్ష్యం? నీటిని పొందే హక్కు ప్రకారం వ్యక్తిగత గృహ అవసరాల కొరకు ప్రతి ఒక్కరికి తగినంత సురక్షితమైన ఆమోదయోగ్యమైన నీటిని భౌతికంగా అందుబాటులో ఉంచాలి అని 2002లో పేర్కొన్నది ఎవరు? ఐక్యరాజ్య సమితి అనమాట. ఐక్యరాజ్య సమితి. ఇది కూడా సురక్షిత, అదే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అనమాట. 6వదే ఇది కూడా, అంటే తెలుగులో ఇచ్చాము ఇక్కడ అంతే. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మన రాజ్యాంగం ఏ హక్కులో భాగంగా అనేక ప్రజా సౌకర్యాలను గుర్తించింది? జీవించే హక్కులో భాగంగానే. 2018-19 కేంద్ర బడ్జెట్లో అతి ఎక్కువ వాటాను దీనికోసం ఖర్చు చేస్తుంది. పన్నులు మరియు సుంకాల కోసమే ఎక్కువ ఖర్చు చేస్తుంది. నెక్స్ట్. ఈ క్రింది వానిలో తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నటువంటి నగరం ఏది? చెన్నై నగరానికి ఈ క్రింది ఏ నగరం నుంచి 13,000కు పైగా ట్యాంకర్ల సహాయంతో నీటిని తరలిస్తున్నారు? మామండూరు, హాలూరు, కరుంగిజి ఈ 3 గ్రామాల నుంచి 3 నగరాల నుంచి కూడా ట్యాంకర్ల సహాయంతో నీటిని తరలిస్తున్నారు. నెక్స్ట్ వన్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 11వ లక్ష్యం ఏమిటి? సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. నెక్స్ట్ వన్. బాధ్యతాయుతమైన వినియోగం మరియు ఉత్పత్తి, రెస్పాన్సిబుల్ కన్సెప్షన్ అండ్ ప్రొడక్షన్ అనేటటువంటిది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఎన్నవది? ఇది 12వది అనమాట. 12 బాధ్యత, 11 సస్టైనబుల్ సిటీస్ అని వస్తుంది. నెక్స్ట్ వన్.
అర్బన్ వాటర్ కమిషన్ ప్రకారం భారతదేశంలో పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజుకు పొందవలసిన కనీస నీటి పరిమాణం ఎంత? 120 లీటర్లు. ఈ క్రింది నగరంలో ఖర్చులకు సరిపడా రెవెన్యూ వసూలు చేయడం ద్వారా వాటర్ బోర్డు సేవలు మెరుగుపడ్డాయి. హైదరాబాద్. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. ప్రపంచంలో అత్యంత రద్దీ గల ప్రజా రవాణా రైల్వే వ్యవస్థ ఏది? ముంబై సబర్బన్ రైల్వే. రాజ్కోట్ పారిశుద్ధ్య కమిటీ 1896 ద్వారా అంటరాని వారి వేదనను వివరించినది ఎవరు? మహాత్మా గాంధీ. 2011 గణాంకాల ప్రకారం నివాస ప్రాంతంలో మరుగుదొడ్ల సౌకర్యం గలవారు ఎవరు? గలవారి శాతం ఎంత? 53%. అలహాబాదులోని వస్త్ర పరిశ్రమలో కార్మికులు 1980 నుంచి 90 ప్రాంతం మధ్యలో జౌళి మిల్లులు మూసివేయుటకు కారణం ఏమిటి? జౌళి మిల్లులు ఎందుకు మూసివేశారు? పవర్ లూములు అనే మగ్గాల పోటీ వలన. పవర్ లూమ్ యూనిట్ నందు ఉండేటటువంటి మగ్గాల సంఖ్య ఎంత? 3 నుంచి 4 మగ్గాలు ఉంటాయి. నెక్స్ట్ వన్. బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం 2016 మరి కౌమార దశలోని 14 నుండి 18 సంవత్సరాల బాలలను దీని నుండి విముక్తి చేసింది. అన్ని వృత్తులు కూడా అనమాట. వెట్టి చాకిరీ, ప్రమాదకరమైన పనులు, చట్ట వ్యతిరేక పనులు అన్ని వృత్తుల నుంచి కూడా మరి ఇచ్చేసింది. కౌమార దశలోని బాలబాలికల్ని బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం ఎప్పుడంటే 2016. నెక్స్ట్ వన్. బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం 2016 అనేది ఈ క్రింది ఏ చట్టాన్ని సవరించింది? బాల కార్మిక నిషేధ చట్టం 1986ని సవరించింది. బాల కార్మిక నిషేధం మరియు నియంత్రణ చట్టం 2016ను ఉల్లంఘించినట్లయితే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే 1, 2 రైట్ ఆన్సర్స్. 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. 20,000 నుంచి 50,000 వరకు కూడా జరిమానా ఉంటుంది. నెక్స్ట్ వన్. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పెన్సిల్ అనే పోర్టల్ అమల్లోనికి వచ్చిన సంవత్సరం ఎప్పుడు? 2017. పెన్సిల్ పోర్టల్ 2017. పెన్సిల్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? ప్లాట్ఫారం ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. చూడండి, ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ అనమాట, ఫర్ నో చైల్డ్ లేబర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్. పెన్సిల్ అనే ఆన్లైన్ పోర్టల్ యొక్క ముఖ్య విధేమిటి? 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఎన్సిఎల్పి కార్యక్రమాలను అమలు జరిగేటట్లుగా చూడడం, అలాగే పర్యవేక్షించడం అన్నమాట. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పారిశ్రామిక విషాదం జరిగిన ప్రాంతం భోపాల్ అన్నమాట. భోపాల్ దుర్ఘటన. నెక్స్ట్. భోపాల్ దుర్ఘటన పారిశ్రామిక విషాదం జరిగిన తేదీ ఎప్పుడు? ఇది 2గా ఇవ్వచ్చు. డిసెంబర్ 2 అయినా ఇవ్వచ్చు, డిసెంబర్ 3 అని కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే 2 అర్ధరాత్రి జరిగింది కాబట్టి. మనకి టెక్స్ట్ బుక్స్లో కూడా ఒక దగ్గర 2 ఉంది, ఒక దగ్గర 3 ఉంది కాబట్టి. సో 1984 డిసెంబర్ 2వ తేదీ లేదా డిసెంబర్ 3. ఓకే, 1984. నెక్స్ట్. భోపాల్లోని గ్యాస్ విషాదానికి కారణమైన కంపెనీ ఏమిటి? అది అమెరికన్కి సంబంధించిన కంపెనీ యూనియన్ కార్బైడ్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏమిటి? యూసీ అనే పురుగుమందు కంపెనీ వలన జరిగింది. ఇది జర్మనీకి చెందినటువంటి కంపెనీ. డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి జరిగింది. మిథైల్ ఐసోసైనైడ్ అనే విషపూరితమైనటువంటి వాయువు యూసీ ప్లాంట్ నుండి లీక్ అవ్వడం వల్ల జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదు. ఎందుకంటే జర్మనీకి సంబంధించింది కాదు, యూనియన్ కార్బైడ్ అనేది అమెరికాకు సంబంధించిన కంపెనీ కాబట్టి. నెక్స్ట్ వన్. భోపాల్ గ్యాస్ ప్రమాద కంపెనీ బాధ్యతలను స్వీకరించిన సంస్థ ఏమిటి? డవ్ కెమికల్ సంస్థ. భోపాల్ గ్యాస్ ప్రమాదానికి కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీ యొక్క చైర్మన్ ఎవరు? అండర్సన్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అండర్సన్. యూసీ ప్లాంట్లో 1980 నుంచి 84 మధ్య అనుసరించినటువంటి విధానాలు ఏమిటి? ఎందుకు అలా జరిగిందంటే సిబ్బందిని 12 నుంచి 6కు తగ్గించేశారు. మరి కార్మికుల భద్రతా శిక్షణ వ్యవధిని 6 నెలల నుంచి 15 రోజులకు తగ్గించారు శిక్షణ వ్యవధి అనేది. మరి నైట్ షిఫ్ట్ వర్కర్ పోస్ట్ను కూడా రద్దు చేశారు. ఇవన్నీ చేయడం వల్ల అలా జరిగిందనమాట. నెక్స్ట్. అమెరికాలో వెస్ట్ వర్జీనియాలోని ప్లాంట్లో ఈ క్రింది సౌకర్యాలు కలవు. వెస్ట్ వర్జీనియా ప్లాంట్ ఎక్కడ కలదంటే అమెరికాలో ఉంటుంది.
హెచ్చరికల పర్యవేక్షణ వ్యవస్థ ఉంటుంది, అత్యవసర తరలింపు ప్రణాళిక ఉంటుంది. ఇవన్నీ ఉండడం వల్ల అక్కడ ప్రమాదం అనేది ప్లాంట్లో జరగవన్నమాట. నెక్స్ట్, ఆరోగ్యకరమైనటువంటి పర్యావరణ హక్కు ఏ ప్రాథమిక హక్కులో అంతర్భాగం? జీవించే హక్కులో అంతర్భాగం. స్వచ్ఛమైన పర్యావరణంకు సంబంధించి ఈ క్రింది ఏ కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం స్వచ్ఛమైన నీరు, గాలి పొందుట జీవించే హక్కులో భాగంగా అంతర్భాగమని చెప్పింది? సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు అన్నమాట. నెక్స్ట్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 9వ లక్ష్యం ఏమిటి? ఇండస్ట్రీస్, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. ఇండస్ట్రీస్, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరం నుంచి వెలువడిన వరుస తీర్పులలో డీజిల్ ఉపయోగించే అన్ని ప్రజా రవాణా వాహనాలు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్కి మారాలని సుప్రీంకోర్టు ఆదేశించింది? 1998 సంవత్సరం నుంచి. ఢిల్లీలోని గాలిలో విషపూరితమైన పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల నివేదిక వెలువరించినది ఎవరు? సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్, డీసెంట్ వర్క్ అండ్ ఎకానమిక్ గ్రోత్. డీసెంట్ వర్క్ అండ్ ఎకానమిక్ గ్రోత్, గౌరవమైన ఉపాధి, ఆర్థిక అభివృద్ధి అనేది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 8వ లక్ష్యం అన్నమాట. 8వ లక్ష్యం. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. 6, 8, 9, 11, 12 ఇవి మనకి ఇచ్చారనమాట సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. తెలుసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.